వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. ఆ మహిళలు చెప్పేంత వరకు కోరు. ఈరోజు 2 గంటలు అయింది, ఎండలో కూర్చోంటారు, ఏసీలలో కూర్చోంటారా? ఏసీలలో కూర్చోంటారా? రావండి సార్, వాళ్ళు పిలిచండి. క్షమాపణ చెప్పి కలిసి వెళ్తాం. ఎందుకంటే మేమేమి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడి ఏసీ రూమ్లలో కూర్చొని పబ్బం కట్టుకుంటే కుదరదు. గత 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన చేసిందేమో, ఇప్పుడు అట్లాంటి వాళ్ళ పరిపాలన లేదు. ఇప్పుడు ఉండాలంటే వాళ్ళకి కృష్ణరాజు కొమ్మినేని బహిరంగంగా మహిళలకు వెంటనే, కృష్ణరాజు కొమ్మినేని మహిళలకు బహిరంగంగా వెంటనే. మహిళలను కించపరిచేలా మాట్లాడిన సాక్షి యాజమాన్యం, మహిళలను కించపరిచేలా మాట్లాడిన సాక్షి యాజమాన్యం. కృష్ణరాజు కొమ్మినేని వెంటనే, జగన్ రెడ్డి భారతి వెంటనే, జగన్ రెడ్డి భారతి వెంటనే, జగన్ రెడ్డి భారతి వెంటనే. We want justice. We want justice. We want justice.
చెప్పాలి తొమ్మిది వెంటనే చెప్పాలి భారతిరెడ్డి వెంటనే చెప్పాలి జగన్ రెడ్డి వెంటనే. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు మెండపేట పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఈ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో వైఎస్ భారతి గారు ఎండీగా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కృష్ణంరాజు గారు అలాగే కొమ్మినేని గారిని కూర్చోబెట్టి మహిళలపై, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి గృహాలని వేసి గృహాలని, ఆడవారందరూ వేసీలని, అక్కడ ఎయిడ్స్ ఎక్కువ ఉందని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ అమరావతిలో ఉన్నటువంటి మహిళలను అవమానపరచడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అవమానపరిచారండి. ఒక భారతి గారు ఒక మహిళ అయ్యుండి మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆవిడ కూడా మనకి అమరావతిలో ప్యాలెస్ ఉందండి, ఆవిడ కూడా అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఆవిడ కూడా ఆ జాతికి చెందిందని మేము అనము. ఎందుకంటే మా పార్టీ మాకు అటువంటివి నేర్పించలేదు. ఆవిడ ఆలోచించుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆవిడపై, అలాగే ఆ ఛానల్లో మాట్లాడినటువంటి కొమ్మినేని గారిపై, అలాగే మన కృష్ణం గారి పై కూడా కేసు నమోదు చేయాలని మేము పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. వారిని కేసు నమోదు చేసి ఆ ఛానల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వారిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పి మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అందరినీ కోరుకుంటున్నానండి. దీంతో సెలవు తీసుకుంటున్నాను.